హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం నీలకంఠ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి ప్రెజెంట్ సన్నెక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రోజులో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హీరోకి చదువు అంటే చాలా ఇష్టం. ఓ మంచి బ్రైట్ స్టూడెంట్ అయితే ఉంటాడు గైస్. అయితే హీరో మీద నింద అయితే పడుతుంది. అతని నింద వల్ల ఆ ఊరిలో ఉండే పెద్ద ఆయన హీరోకి ఓ శిక్ష అయితే వేస్తాడు. ఏంటంటే ఊరు పేరు మేర దాటి వెళ్ళొద్దు, ఊరు దాటి అసలు హీరో వెళ్ళొద్దు, అసలు ఏ బడి వైపు కూడా చూడొద్దు, అసలు చదవద్దని ఒక శిక్ష అయితే వేస్తాడు గైస్. ఆ మాట కట్టుబడి హీరో కూడా ఆ ఊర్లోనే ఉంటాడు. అయితే హీరోకి కబడ్డీ అంటే ఇష్టం, కబడ్డీ ప్లేయర్ అవ్వాలని అనుకుంటాడు గైస్. అలాగే స్టోరీ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ని కలవడం, హీరోయిన్ తోటి లవ్ ట్రాక్ కూడా నడుస్తూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోరు వాళ్ళ ప్రేమని. ఇలా స్టోరీ స్టార్ట్ అవుతుంది. తర్వాత హీరోకి తెలుస్తుంది ఏంటంటే ఆ ఊర్లో ఏదో జరుగుతుంది, దాన్ని ఎలాగైనా బయట పెట్టాలి, కొంతమంది ఆ ఊర్లో అన్యాయం చేస్తున్నారని అయితే తెలుస్తుంది ప్రజలకి. దాన్ని ఎలాగైనా బయట పెట్టాలని అయితే అనుకుంటాడు. ఇంకోవైపు తన ప్రేమను ఎలాగైనా దక్కించుకోవాలని సర్పంచ్గా పోటీ చేద్దామని కూడా అనుకుంటాడు గైస్. మరి దాని తర్వాత ఏం జరిగింది? మరి హీరో అనుకున్నట్టు సర్పంచ్గా పోటీ చేశాడా, మరి గెలిచాడా, మరి తను అనుకున్నట్టు కబడ్డీ ప్లేయర్ కూడా అయ్యాడా, తన ప్రేమను దక్కించుకున్నాడా, మరి ఊర్లో జరుగుతున్న అన్యాయం ఏంటి, దాన్ని బయట పెట్టాడా, దాని వెనకాలన్నది ఎవరు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే అనిపించింది గైస్. ఏంటంటే స్టోరీ మంచిగా ఎంచుకున్నారు, బాగానే ఉంది. తీసుకెళ్ళే విధానం కూడా ఓకే, బాగానే ఉంది. ఎక్కడ మనకి బోర్ అయితే ఫీల్ చేయదు. ఫస్ట్ హాఫ్ మాత్రం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో మూవీ స్లోగా డౌన్ అయిపోతూ ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రావడం, ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ పాలిటిక్స్ని యాడ్ చేయడం, మళ్ళీ రొటీన్కి తీసుకొచ్చేయడం, ఏదైతే లాస్ట్లో చిన్న ట్విస్ట్ లాంటిది పెడతారు, ఏదైతే ఊర్లో జరుగుతున్న అన్యాయాల గురించి చూపిస్తారో మనకి పాస్ట్ది స్టోరీ, అది అంతగా నచ్చలేదు కదా నాకు. చాలా రొటీన్గా అనిపించింది, పెద్దగా ఇంపాక్ట్ అనిపించలేదు ఆ స్టోరీ. నాకైతే ఇంప్రెసింగ్ అనిపించలేదు ఆ స్టోరీ మాత్రం. రివీలింగ్ ఏదైతే ట్విస్ట్ ఉంటుందో అది పెద్దగా అంటే ఇంప్రెసింగ్ అనిపించలేదు. పెద్ద ట్విస్ట్లా బెటర్, కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీకి. క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీ నార్మల్గా ఎండ్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి హీరో ఏదైతే ఊర్లో జరిగే అన్యాయం గురించి బయట పెట్టాలంటే అనుకుంటాడో అది ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుండే సెకండ్ హాఫ్ కొద్దిగా. మళ్ళీ ఏదైతే క్లైమాక్స్కి వచ్చేసరికి ఏదైతే స్టోరీ చూపిస్తారో దాని వెనకాల ఏదైతే కోర్ ఉంటుందో, అన్యాయం జరుగుతున్న దాని వెనకాల వ్యక్తి ఎవరో, అది రివీలింగ్ ఏదైతే ఉంటుందో చాలా సప్పగా ఉంటుంది. అంత ఇంప్రెసింగ్ ఏం అనిపించదు, అంతగా మనకి ఆకట్టుకోదు ఆ స్టోరీ. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సెకండ్ హాఫ్లో సాంగ్ టు సాంగ్ వస్తూ ఉంటుంది. స్టోరీ పెద్దగా ఏం అనిపించదు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా మూవీ ఎండ్ అయిపోతుంది నార్మల్గా. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ డౌన్ అయిపోతుంది. ఇంకా మనకి బోర్ ఫీల్ అవుతూ ఉంటుంది. క్లైమాక్స్ కూడా నార్మల్గా ఎంజాయ్ చేస్తారు. బట్ ఓకేలా అనేది అనిపిస్తుంది గైస్. పర్ఫార్మెన్స్ మాత్రం హీరో చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగున్నాయి. సాంగ్స్ పెద్దగా ఏం బాగాలేదు గైస్. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వస్తూ ఉంటాయి సెకండ్ హాఫ్లో, కానీ పెద్దగా ఏం ఆకట్టుకో సాంగ్స్. పర్ఫార్మెన్స్లు అందరికీ బాగుంటాయి. హీరో కూడా చాలా బాగా చేశారు. ఆ పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగా అనిపించింది. ఎమోషనల్గా కూడా ఫాదర్ ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఏదైతే క్లైమాక్స్లో ఆ రివీలింగ్ ఏదైతే ఉంటుందో అది పెద్దగా ఇంప్రెసింగ్గా అనిపించలేదు, అంత వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ కూడా నార్మల్గా ఎంజాయ్ చేస్తారు. మెయిన్లీ సెకండ్ హాఫ్ కొద్దిగా బోర్ ఫీల్ అవుతాం, చాలా డౌన్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ చూడొచ్చు, బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్కి వచ్చేసి చాలా బోరింగ్గా లాగ్గా డౌన్ అయిపోతుంది మూవీ. క్లైమాక్స్కి వచ్చేసరికి అదే మళ్ళీ రొటీన్ ఫామ్లాకి వచ్చేస్తుంది మూవీ. పెద్దగా ఇంప్రెసింగ్ అనిపించదు గైస్. ఓకే, నేనైతే ఈ మూవీకి ఓకే అంటే వన్ టైం వాచబుల్ అయితే అని చెప్తాను గైస్. ఓకే అనిపించింది నాకైతే. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.75 గైస్. నాకైతే ఓకే, వన్ టైం వాచబుల్ అయితే అనిపించింది గైస్. జస్ట్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం బోరింగ్గా లాగ్గా వెళ్తూ ఉంటుంది, మళ్ళీ రొటీన్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంటుంది. అందుకే వన్ టైం వాచబుల్ నాకైతే ఓకే అనిపించింది గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.75 గైస్. ఓకే, నీలకంఠ మూవీ ప్రెజెంట్ మనకి సన్నెక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. వాచ్ చేయండి, ఓకే అనిపిస్తుంది మీకు కూడా. ఓకే, నీలకంఠ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.